హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి టాప్ 5 సాఫ్ట్‌వేర్ జాబ్ రోల్స్ అయితే చూద్దామండి. లాక్స్ లెవెల్‌లో ఎర్నింగ్స్ అయితే ఉంటాయి. ఈ సాఫ్ట్‌వేర్ జాబ్ రోల్స్ అనేవి. సో, అవేంటో వన్ బై వన్ అయితే చూద్దాం. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నామండి. పైథాన్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ ఫిబ్రవరి 12 నుండి కండక్ట్ చేస్తున్నామండి. ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్‌లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026. ఈసారి మన సిలబస్‌లో జాంగో ఫ్రేమ్‌వర్క్ కూడా ఇంక్లూడ్ చేసాం. 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా ఎంవిటీ ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో బేస్ చేసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. ఇక బ్యాచ్ టైమింగ్స్ అంటారా, మండే టు సాటర్డే ఈవినింగ్ 7 పీఎం టు 9 పీఎం 2 అవర్స్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్‌తో కండక్ట్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. 45 డేస్ అండి కోర్స్ డ్యూరేషన్. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైస్ ఇంటర్వ్యూ క్వెషన్స్, స్టడీ మెటీరియల్స్ అండ్ డైలీ టాస్క్‌లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో, ఈ కంప్లీట్ రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కాంటెంట్ అంతా కూడా లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఉంటుంది. సో, మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కోఆర్డినేట్ చేయండి. ఫ్రీ డెమోతో పాటు సిలబస్‌కి సంబంధించిన పీడీఎఫ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు తెలుగులో నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థాంక్ యూ. సో, ఫస్ట్ జాబ్ రోల్ వచ్చేసరికి ఏఐ అండ్ డేటా ఓరియెంటెడ్ రోల్స్. సో, ఏఐ మెషిన్ లెర్నింగ్ ఇంజినీరింగ్. సో ఇంటెలిజెన్స్ సిస్టమ్స్‌ని బిల్డ్ చేయడం, చాట్ బోట్స్ చేయడం, వర్క్స్‌ని ఆటోమేట్ చేయడం. సో, ఇప్పుడు లేటెస్ట్‌గా ఎంఎల్ మోడల్స్, మెషిన్ లెర్నింగ్ మోడల్స్, డీప్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ. సో, ఈ ఏఐ అండ్ ఎంఎల్ ఇంజినీర్స్‌కి డేటా ఓరియెంటెడ్ రోల్స్ అనేవి చాలా డిమాండ్ అయితే ఉంది. అండ్ హైయెస్ట్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. ఈ పర్టిక్యులర్ డొమైన్ రిలేటెడ్‌గా మీరు జాబ్ తెచ్చుకోవాలి అంటే రోడ్ మ్యాప్ ఏంటి అనేది కూడా మన యూట్యూబ్ ఛానల్‌లో సెపరేట్ వీడియో అయితే ప్రొవైడ్ చేశామండి. ఏఐ, ఎంఎల్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఏ స్కిల్స్ ఉండాలనేది డిస్కస్ చేసాం. ఒకసారి వీడియో అనేది చెక్ చేయండి. సో, ఇక్కడ ఈ జాబ్ రోల్‌కి ఇండియాలో ఫ్రెషర్‌గా అయితే 8,00,000-15,00,000 పర్ యానమ్ అయితే సాలరీస్ ఉన్నాయండి. అట్ ద సేమ్ టైమ్ మీరు ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ అయితే గనక 25,00,000-50,00,000 పర్ యానమ్ అయితే మీకు సాలరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పర్టిక్యులర్ జాబ్ రోల్స్‌కి. ఇది టాప్ 1 అండి ఇది. ఏఐ అండ్ డేటా ఓరియెంటెడ్ రోల్స్. ఏఐ అండ్ ఎంఎల్ ఇంజినీర్స్‌కి టాప్ ప్యాకేజెస్ ఇవన్నీ కూడా. డేటా సైంటిస్ట్ లైక్ డేటాని అనలైజ్ చేయడం, ప్రిడిక్షన్ మోడల్స్‌ని బిల్డ్ చేయడం. సో, ఇవన్నీ గూడా ఎక్కడ యూజ్ చేస్తారు? ఇప్పుడు డేటా సైంటిస్ట్ జాబ్ రోల్స్ అంటున్నారు. ఇవన్నీ ఎక్కడ యూజ్ చేస్తారంటే, డేటాని ఇప్పుడు మన ప్రతి చోట నుంచి డేటా వస్తుందండి. ఇప్పుడు 2020లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ డేటాని బట్టి అనలైజ్ చేస్తారు గదా! ఏ కంట్రీస్‌లో ఎక్కువగా డెత్ రేట్స్ ఉన్నాయి. మేల్ డెత్ రేట్స్ ఏంటి? ఫీమేల్ డెత్ రేట్స్ ఏంటి? అని చెప్పి. అట్లాగే ఇప్పుడు రీసెంట్‌గా ఫైనాన్స్. సో, రీసెంట్‌గా మన బడ్జెట్ జరిగింది. సో, మన దగ్గర డేటా ఉంది కాబట్టి దాన్ని అనలైజ్ చేసుకొని ఆ బడ్జెట్ అనేది తీసుకొచ్చారు. సో, అట్లాగే ఇది మనకి ఫైనాన్స్‌లో, హెల్త్ కేర్స్‌లో, ఈ కామర్స్‌లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో కూడా ఇప్పుడు ఎంఎల్ మోడల్స్‌ని ట్రైన్ చేయాలంటే మనకు డేటా కావాలి. సో, డేటా సైంటిస్ట్ జాబ్ రోల్స్ కూడా చాలా డిమాండ్ అయితే ఉందండి. అదే ఫ్రెషర్‌గా ఇండియాలో 17-14 ఎల్‌పీఏ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళకి 20-40 ప్లస్ ఎల్‌పీఏ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఓవరాల్‌గా ఇప్పుడు డేటా సైంటిస్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే తెలిసుండాలి. దట్ టూ ఇప్పుడు ఈ నంపై, పాండాస్, మ్యాట్‌ప్లాట్‌లిబ్ ఈ లైబ్రరీస్ అనేవి డేటా అనలిస్ట్ గాని, ఒక ఈడీఏ ప్రాజెక్ట్ చేయడానికైనా, ఎక్స్‌ప్లోరేటరీ డేటా అనాలిసిస్ ప్రాజెక్ట్ చేయడానికైనా ఈ లైబ్రరీస్ అండ్ ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందండి. సో, వితౌట్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు డేటా సైన్స్ వైపయితే వెళ్ళలేరు. ఖచ్చితంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండాలి. అక్కడ పైథాన్ అనేది డిమాండ్ అయితే ఉందండి. అండ్ నెక్స్ట్ డెవలప్‌మెంట్ రోల్స్ లైక్ ఫుల్ స్టాక్ డెవలపర్. సో, ఫ్రంట్ ఎండ్ మీద వర్క్ చేస్తారు. బ్యాక్ ఎండ్ మీద వర్క్ చేస్తారు. డేటాబేస్ మీద కూడా వర్క్ చేస్తారండి. స్టార్టప్ కంపెనీస్‌లో హై డిమాండ్ ఉంది. బెంగుళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీస్‌లో స్టార్టప్ కంపెనీస్ అనేవి చాలా ఉన్నాయి. అందుట్లో ఫుల్ స్టాక్ డెవలపర్‌గా చాలా డిమాండ్స్ అయితే ఉన్నాయండి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో కూడా చాలా డిమాండ్ అయితే ఉంది. మరి వీళ్ళకి ప్రొవైడ్ చేసే సాలరీస్ వచ్చేసరికి 6,00,000-12,00,000 పర్ యానమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళకైతే 18,00,000-13,500 ప్లస్ ఎల్‌పీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. సో, ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్‌లో కూడా ఫ్రంట్ ఎండ్ అయితే ఖచ్చితంగా రావాల్సినయి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఇవి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్.
బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మీరు పైథాన్తో చేస్తే కనుక జాంగో ఫ్రేమ్వర్క్ తెలియాలి. మీరు ఫ్రంట్ ఎండ్ జావా స్క్రిప్ట్ ఉంది కాబట్టి బ్యాక్ ఎండ్లో నోట్ చేసి నేర్చుకుంటే సరిపోతుంది. ఆర్ సి షార్ప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే డాట్ నెట్ తెలియాలి. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే స్ప్రింగ్ బూట్ తెలియాలి. డేటాబేస్ అనేది MySQL కానీ, PostgreSQL కానీ, SQLite కానీ, వాట్ ఎవర్ ఒక డేటాబేస్, ఒరాకిల్ కానీ ఒక డేటాబేస్ మీద నాలెడ్జ్ ఉండాలండి. ఓకేనా? ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ కలిస్తే మీరు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అనమాట. స్టార్ట్ కంపెనీస్లో మంచి డిమాండ్ అయితే ఉంది. తర్వాత క్లౌడ్, సో డెవాప్స్ ఇంజనీరింగ్కి, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి, డిప్లాయ్మెంట్స్కి చాలా డిమాండ్ అయితే ఉంది. సో మరి వీళ్ళు వర్క్ చేసేది AWS, అజ్యూర్, డాకా, కుబర్నెట్స్, ఇవన్నీ క్లౌడ్ రిలేటెడ్ టెక్నాలజీస్ అండి. ప్రజెంట్ డిమాండ్ ఉన్నది అయితే AWS, అజ్యూర్ అని. సో ఈ 2 కోర్సెస్ గురించి కూడా మన వెబ్సైట్లో మీరు విజిట్ చేయొచ్చు. సో శాలరీ అంటారా, ప్రజెంట్ 6 to 10 lakhs పర్ యానం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెషర్స్కి. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అయితే 20 to 40+ LP అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. క్లౌడ్ అండ్ డెవాప్స్ ఇంజనీరింగ్ కూడా చాలా డిమాండ్ అయితే ఉందండి. ప్రజెంట్ అన్ని కంపెనీస్ కూడా క్లౌడ్స్కి అయితే వెళ్తున్నాయి. లాస్ట్ బట్ హైలైట్, సెక్యూరిటీ. మీరు ఒక వెబ్సైట్ కానీ వెబ్ అప్లికేషన్ కానీ బిల్డ్ చేశారు, సెక్యూరిటీ ఉండాలి కదా, సైబర్ సెక్యూరిటీ ఇంజనీరింగ్. సో హ్యాకింగ్ నుండి, సైబర్ థ్రెట్స్ నుంచి వీళ్ళైతే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి రోల్స్ అంటే SOC అనలిస్టులు కానీ, సెక్యూరిటీ ఇంజనీర్స్ కానీ, ఎథికల్ హ్యాకర్స్ కానీ. ఫ్రెషర్స్ కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయని 6 to 9 LP అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అయితే 18 to 35+ వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మరి జాబ్ రోల్స్కి ఏ స్కిల్స్ ఉండాలి ఏంటి అనేది కూడా డెడికేటెడ్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాం, ఒకసారి చెక్ చేయండి. మరి ఎక్కడ మీరు జాబ్స్ అనేవి సెర్చ్ చేయాలి, ఎలా అప్లై చేయాలనేది కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేసాం. ఒకసారి మీరు అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. సో ఇంకా ఏమైనా డౌట్స్ అంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.